నేను అంత ఆదర్శవంతమైన రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. ఇవాళ మనము ఎదుర్కొంటున్న పరిస్థితి అంటే డబ్బులు వంచడంతో సహా దౌర్జన్యంగా పోలింగ్ బూతులను తీసుకుపోవడము, భయభ్రాంతులుగా గురి చేసి ఎవరిని బయటికి వచ్చి ఓట్లు వెయ్యకుండా చేసేటువంటి వాతావరణం, ఇట్లాంటి వాటి మీద కొద్దిగా బాధ అనిపించి నేను ఆవేశంగా మాట్లాడినా తప్ప నేను డబ్బులు పంచకుండానో పెద్ద ఇక్కడ ప్రవరాఖ్యుడో లేకపోతే ఇంకెవడో ఉన్నాడో రాజకీయాల్లో నేను అనట్లేదు. ఐఎమ్ ఆల్సో అవేర్ ఆఫ్ ఆల్ దట్. బట్ ద క్వశ్చన్ హియర్ ఈస్, ఒక అధికార పార్టీ అంటే జనరల్ గా ఇన్ అ డెమోక్రసీ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఎలక్షన్, ది పార్టీ మస్ట్ అండర్గో సమ్ కైండ్ ఆఫ్ ఎ రివార్మ్. The party must undergo some kind of a change. The party must reconsider the whole thing. మనిషి యొక్క పరివర్తన ఎప్పుడు జరుగుతుందంటే, ఇవాళ మనం ఒక పరీక్ష రాస్తాం, మనం ఏంటిదని ఎవరైతే ఆకలింపు చేసుకుంటాడో వాడే భవిష్యత్తుకు మార్గదర్శకత్వాలు ఎదుర్కొంటాడండి. ఇప్పుడేదో కరుణానిధి స్టాలిన్ తీసుకువచ్చినాడు, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ అంటే దీన్ని జనరలైజ్ చేసేసి రాజకీయాలు గింతే అంటామా? అట్లాంటి మరి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఇవాళ కాశీ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలను మట్టి గర్పించింది. 20 సంవత్సరాల తర్వాత కూడా నో ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ లేకుండా చేసింది అంటే దాన్ని చూసి ఏమైనా గుణపాఠం నేర్చుకుంటారా, లేక ఇదే కుటుంబాలుగా వస్తారా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకొక గాంధీ, లేకపోతే రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఇంకొక ఆ పిల్లోడు, ఇదేనా రాజకీయం? పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. ఇస్ ఇట్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ప్రాపగేట్? ఆర్ వి సో హెల్ప్లెస్ to see that the situation goes on so diluting day after the day? శరత్ గారు, ఒక పెద్ద మనిషి అన్నాడు, మహాపురుషుల మంచి భావాల ప్రకారము ఏది జరగదు, భావాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. మన ఫీల్డ్ లో ఒకటి కొట్లాడాలా, మనం సమకూర్చుకోవాలి జవసత్వాలను. ప్రకాష్ గారు, మంచి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాలి. నో ఇఫ్ ఇట్ ఈస్, నాకు తెలియదు మీరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పటి నుంచో క్రియాశీలకంగా ఉన్నా. ఈ రోజు కాదు, నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు కూడా, సిన్స్ ఐ కమ్ ఫ్రమ్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ అండ్ ఐ కమ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ ఐడియాలజీ అండ్ ఫిలాసఫీ, కాబట్టి నేను ఎప్పుడు చేతులు ముడుచుకొని కూర్చున్న వ్యక్తిని కాదు. సీ వెన్ ది టిఆర్ఎస్ స్టార్టెడ్ attacking the social media, you have seen how I brought all of them together. ఆనాడు మల్లన్నకు చేయుతగా నిలబడ్డాడు ఎవరు లేడు. దట్ వాస్ ద డేస్ వెన్ మై సన్ కమిటెడ్ సూసైడ్. నాకు ఈవెన్ 20 days కూడా అయింది, అయినా సరే ఐ వెంట్ అండ్ స్టూడ్ అప్ టు హిమ్, నథింగ్ డూయింగ్ అని. ఒక మైటీ పోలీస్ స్టేట్ ని ఎదుర్కోవడం అంటే ఆ రోజులలో సులభమైన పని కాదు. నేను చెప్పేదంటే అట్లా కాదు. మనకు ఒక ఫేమస్ ఇటాలియన్ ఫిలాసఫర్ చెప్పినాడు, ది టిమిడిటీ ఆఫ్ ది ఇంటెలెక్చువల్స్ పేవ్స్ ది వే ఫర్ ది రూల్ ఆఫ్ స్కౌండ్రల్స్ అని. మనము ఒకవేళ మనం ఏం మాట్లాడము, ఏం చెయ్యము, అవసరం ఉన్నప్పుడు మన శక్తి సామర్థ్యాలను వాడమనంటే అవి ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఏ మనిషి సహజంగా పర్మనెంట్ గా ఉండలేడు, కానీ అవసరం ఏర్పడ్డప్పుడు మళ్ళీ కత్తి ఎత్తగలగాలి, మళ్ళీ యుద్ధం చేయగలగాలి. ఇవాళ ఎందుకు మనం బీఆర్ఎస్ లో మార్పు రావాలని కోరుకున్నాము అని అంటే, ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అది చిన్న పార్టీ, చిన్న రాష్ట్రము, ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పెరగాలి, అంతర్గతంగా ఇతరత్ర వాళ్ళకి అవకాశాలు. అంటే ఇప్పుడు మనం బలహీన వర్గాల వాళ్ళకి అవకాశాలు రావాలి బీఆర్ఎస్ లో అని అంటే, బలహీన వర్గాల వాళ్ళ అభ్యుత్తిని దృష్టిలో పెట్టుకుంటున్నాం, బీఆర్ఎస్ యొక్క ప్రగతిని దృష్టిలో పెట్టుకుంటున్నాం. అంతేగాని గుప్పెడు దొరల చేతిలోపడికి ఏంటిది, అది వాళ్ళ బాబా సొత్తా ఏంటిది బీఆర్ఎస్ ను అట తయారు చేసినారేంది? మీకు కనబడట్లేదా? Are you not able to see the kind of caste color it has acquired in this recent past? అన్ని ప్రాంతీయ పార్టీలలో సహజంగా అదే కనబడుతుంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీనే మనం. You are worldly wise, I am telling you frankly. Of course, I may sound academic, you may sound worldly wise, but the fact of the matter is internally మారాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నా. మీరు ముందు చెప్పిన విషయాలను నేనేం కాంట్రడిక్ట్ చేయట్లేదు, కానీ ఇప్పుడు పర్టికులర్ గా ఏమైందంటే, ఒక్క పార్టీ అట్లా లేదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జాతీయ పార్టీలను పక్కకు పెడితే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ వ్యక్తి డామినేషన్ కిందనే పనిచేస్తున్నాయి. ఇట్లనే బీఆర్ఎస్ ఉంటే దినదినము క్షీణించిపోయి నాశనం అవుతుంది తప్ప ఇతరతం కాదు. అవసరాలు తగ్గట్టు మార్చుకుంటారు కదా ఇప్పుడు. కాబట్టి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిందే. ఇక నుంచి ఒక బ్రాడ్ బేస్డ్ ఒక దీంట్లో, ఇప్పుడు ప్రవీణ్ గారిని అంత పెద్ద యుఫోరియా ఇచ్చి తీసుకొచ్చినారు, ఎక్కడ పెట్టారండి ఆయనని? ఇప్పుడు ఒకవేళ 1% అటు ఇటు